మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అయినా నువ్వేం తీస్తావు వీడియోలో తొక్కలాగా ఉంటుంది, దానికి రీచ్ ఉండదు ఏముండదు. నీకెందుకు సినిమాలు? ఎమ్మెల్యే క్యారెక్టర్ బాగా నీకు ప్లస్ వచ్చిందా? ఓకే, కోటిరెడ్డి అనేసి ఒక నిమిషం ఉంటది డైలాగ్ కంటిన్యూగా. ఆ డైలాగ్ బాగా అవేవి నిలవలే. సో మన ఛానల్ అయితే నిలబడేది. తూర్కుర్రాడు ఈ మధ్య మీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఏం కంప్లైంట్స్ ఉంటాయి? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఇప్పుడు మీ ముందుకి ఒక స్టార్ అయితే తీసుకొచ్చాను. వాళ్ళు ఎవరో అనుకుంటున్నా, తేజ విహాన్ గారు. తేజ విహాన్ గారు గుర్తుపట్టారా? నాకు తెలిసి మీరు మాక్సిమం గుర్తుపట్టిండారు. ఎందుకంటే చిత్తూరు కుర్రాడు అంటే మీరు గుర్తుపడతారు. ఎందుకంటే ఆ స్లాంగ్ తో ఎంతో మందిని ఆకట్టుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు. మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంకా స్టార్ అవ్వలేదు, డబ్బింగ్ లో స్టార్ అయినా యాక్టింగ్ లో అవ్వలేదు. యాక్టింగ్ లో సార్ నిజం చెప్పండి, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీశారు, మంచి రీచ్ వచ్చింది, దాంట్లో అవ్వలేదంటారా? చాలా మంది నచ్చింది, నవ్వుకున్నారు. మరి మూవీస్ లో కూడా దాదాపు 8 మూవీస్ లో చేశారు. స్టారే కదా. చిన్నగా యూట్యూబ్ నుంచి అలాగే వెబ్ సిరీస్, అక్కడ నుంచి అట్లే మూవీస్ తీసుకుంటూ వచ్చారు. సార్ మీరు ఏంటి ఫ్యాన్ బేస్ గెలుచుకోవడానికి కారణం ఏమంటారు? చిత్తూరు స్లాంగ్ యూజ్ చేసుకొని ఏమన్నా? అంటే చిత్తూరు స్లాంగ్ అనేది ఒక 10% అండి, మెయిన్ అసెట్ అది. దానికి డైలాగ్స్, ఓకే, నువ్వు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా డైలాగ్స్, లిప్సింక్, కామెడీ. సో దీంతో వర్కౌట్ అయింది. చాలా మంది స్లాంగ్ యూజ్ చేసుకొని చేస్తారు కానీ అది క్లిక్ అవ్వదు. అవును, స్లాంగ్ అనేది చాలా ప్లస్, దానికి యాడ్ అయ్యేది రైటింగ్. దాంతో పాటు మీరు మాటలు డైలాగ్ రాస్తుంటారే, ఒక్కసారి మీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్తారా? మీ స్లాంగ్, చిత్తూరు స్లాంగ్ లో. అమెరికా ప్రెసిడెంట్ ఫ్లైట్ దిగుతాడు, ఒక తెల్లగా ఒక ఆమె ఉంటది ముందరే, ఇంకో కలకొండ కలకలాడిపోతున్నాయా ఇట్లా రైమింగ్ వర్డ్స్, ఏదో మా అమ్మ నాది అయినా అంటది. ఓకే, సో మీ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని చూసి ఏమన్నా ఇప్పుడు ఫాలో అవుతున్నారా? చాలా ఫ్రెండ్స్ చేయడం అలాంటి ఒక 14 ఛానల్స్ వచ్చినాయి లాక్డౌన్ లోనే, అవేవి నిలవలే. సో మన ఛానల్ అయితే నిలబడింది. తూర్కుర్రాడు ఈ మధ్య మీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఏం కంప్లైంట్స్ అండి? మెయిల్ లో మీ ఫ్యాన్స్ ఏదైనా మెసేజ్ చేసినా, గ్రూప్ లో మెసేజెస్ చేసినా, వాట్సాప్ కి ఏదైనా హాయ్ పెట్టి మీతో కలవాలన్నా కూడా మీరు అందుబాటులో లేరంట. వాళ్ళు చాలా హర్ట్ అవుతున్నారు. వాట్సాప్ లో ఇచ్చిన మెయిల్ అంటే నాకు పెద్ద వాడేది తెలియదు. మెయిల్ పెట్టింది మీరే, నాకు ఇప్పుడే చెప్పిన. ఇంటర్వ్యూ కోసం పెట్టానులేండి, నాకు తెలియదులే. పెట్టినప్పుడు మీరు ఫ్యాన్స్ కోసం ఇవ్వాలి కదా. 4-5 మెయిల్స్ ఉంటాయి, ఆ మెయిల్స్ కోసం తెలియదు, కన్ఫ్యూజ్ అయ్యి. ఇంకెట్లా మిమ్మల్ని ఫ్యాన్స్ అప్రోచ్ అవ్వాలంటే? నేర్చుకుంటా అన్ని. ఇంకా నేర్చుకుంటారా? వీక్ టెక్నాలజీ పరంగా నేర్చుకుంటా. మామూలుగా ఇప్పుడు మనం పుష్ప మూవీలో కేశవ సేమ్ ఫేస్ కట్, సేమ్ స్లాంగ్. నాకు అనిపించేది చాలా వరకు కేశవ గారిని చూసి చిత్తూరు కుర్రాడు కూడా బాగా సెట్ అయిపోతాడు అని చాలా మంది అనుకున్నారు కూడా. మీరు చూసారా? కేశవ మా ఇంటికి వచ్చినాడు నేర్చుకునే స్లాంగ్. మీ ఇంటికి వచ్చారా? 4 years బ్యాక్ వచ్చినాడు. ఓకే, 3 days ఉండి ఇంక మా ఊర్లో అంతా లాంగ్వేజ్ అంతా కొంచెం సెట్ అయ్యేలాగా చేసి నా లైన్ కాదు. ఈ విషయం మాకు మీరు ఇప్పుడు చెప్తుంటే తెలుస్తుంది. కేశవ గారు ఇంటర్వ్యూలో చెప్పినాను నా గురించి, మా ఊరి పేరు, నా పేరు చెప్పి చెప్పినాడు. యాక్చువల్గా అప్పుడు 2020లో నేను అంత సెట్ అయ్యాను, ఎందుకంటే నేను చిన్న పిల్లలు అంటే సరిగ్గా గెట్టం రాలేదు, మెచ్యూర్ ఫేస్ లేదు. సో మోస్ట్లీ సెట్ అవ్వకపోయినచ్చు, బట్ ఇప్పుడైతే సెట్ అవుతుంది. ఆఫర్స్ వస్తున్నాయా? వస్తుంటే చేస్తున్నారు. ఏమన్నా హీరోగా అంటే చూడాల. మీ ఫేస్ లో బ్లష్ వస్తుంది అంటే నాకు తెలిసి ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. వస్తే చెప్తా, బట్ ప్రెసెంట్ ప్రాసెస్ ఉంది. సార్ నాకేం ఇంట్రెస్టింగ్ గా లేదు, నాకు ఇంట్రెస్టింగ్ గా లేదు, నేను వెళ్ళేసి వస్తాను. ఓకే, ఎందుకేం అవసరం లేదు. నాకు తెలిసి నాకు ఇంట్రెస్టింగ్ లేదండి. నన్ను యాంకరింగ్ చేసే మంచిగా చీర కట్టుకొని, మంచిగా ఒక 1 కిలో బంగారు వేసుకొని పెద్ద సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంది ఫస్ట్ టైం. కాదు నాకు ఇంట్రెస్టింగ్ లేదంటే మీరు ఎందుకు మేడం అని అడగాలి కదా. ఎందుకు నాకు తెలియదు, మీరు చెప్పండి మేడం ఎందుకు. అసలు చిత్తూరు స్లాంగ్ తో మీరు ఆకట్టుకొని ఇప్పుడు ఇంటర్వ్యూలో అవునండి అలాగండి ఇలాగండి అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఫ్యాన్స్ మీకు? ట్రఫ్ ఉండాలా, ఓపులు ఉండాలా, అందరూ. సరే ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతారా? కాదు కదా.
ఇంట్లో అదేంలే ఇంకా అది నువ్వు ఏంది నాను ఇట్లా మాట్లాడితే మన లాంగ్వేజ్ లో మాట్లాడచ్చు కదా, మన స్లాంగ్ లో, మన చిత్తూరు వాళ్ళంతా ఫీల్ అవరా ఏంది? సరే ఉండుగా మాట్లాడతాను. ఏంది నాను మాట్లాడతానని చెప్పి అదేందో దాని ముందు కెమెరా ముందర అట్ట మేడం ఇట్ట మేడం అని చెప్తారు. మన వాళ్ళంతా ఏమైపోతారో నీకు తెలుస్తా అందా కొద్దిగా? తెలుస్తాను మేడం. చాలా రోజులుగా చిత్తూరు స్లాంగ్ అనేది వెళ్ళిపోయింది, ఎవరు గుర్తించలేదు దాన్ని. నువ్వు రాయచోటికి రావడానికి కారణం ఏందినా? తెలుసు కదా, రాయచోటి హీరో కిరణ్ మా రాయచోటి వాళ్ళందరి హీరో. సో ఇన్వైట్ చేస్తే లాస్ట్ టైం వచ్చినా ఈ ఇయర్ వచ్చినాం. బట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ ఊరు. గాలి గాని చాలా ఫ్రెష్ గా ఉంటది. వాళ్ళ ఇష్టం ఆ ఊరు అంటున్నారు. ఎన్నిసార్లు వచ్చిందావా? ఇప్పుడు ఒక 10 సార్లు పైన వచ్చిందా. 10 సార్లు. ఓకే. ఇక్కడ ఏమైనా ఫ్యాన్స్ గుర్తుపట్టినారా? గుర్తుపడతారు, ఆ ఊర్లో ఉన్నారు. బట్ కిరణ్ ఏం ఫంక్షన్ ఉన్నా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు మా టీం ని. అట్లా వెళ్ళి వస్తుంటాం. నేను ఈ మధ్య కిరణ్ గారి మూవీస్ లో మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, అలాగే కంటిన్యూ చేస్తారా? చేస్తాం, మాకు వర్క్ అదే కదా. అదే కిరణ్ సార్ తో మీ వర్క్ ఎలా ఉండదు? చాలా బాగుంటది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్తాడు. అంటే కొండకి షూటింగ్ జరుగుతాం, ఇంద్రో భాగ్యం కదా. నా కాళ్ళు చేతిలో ఉండకపోయినా డైలాగ్ చెప్పేదానికి అంటే పరిచయం అయింది. బట్ అతను రెస్పెక్ట్ తో అలా కొంచెం భయం ఉంటది లైట్ గా. సార్ కాళ్ళు చేతిలో ఉండకపోయినా సార్ ఏం కాదు, నీ మనసులో ధైర్యం తెచ్చుకో, ఒకసారి బై హ్యాట్ చెయ్యి, 2-3 సార్లు ధైర్యం చెప్పేయి, నువ్వు భయపడతాను అట్లే ఉండిపోతాను. సో 2-3 రోజులు భయపడినా, మళ్ళీ 4 రోజులు కొంచెం ఫ్రీగా డైలాగ్. ఆ సినిమా ఫస్ట్ టైం థియేటర్ లో 4 సార్లు జనాలు నవ్వినారు ఒకసారిగా. చూసి చాలా హ్యాపీ అనిపించింది. కిరణ్ డైరెక్ట్ గా సజెస్ట్ చేసినాడు. కిరణ్ అన్నకి మీరు చాలా క్లోజ్ అని, అది కూడా వాళ్ళ ఇంటికి పల్లెకి పిలిచి మిమ్మల్ని ఇన్వైట్ చేశారంటే మీ బాండింగ్ ఎలాంటిదో మేము అనుకుంటున్నాం. మంచి బాండింగ్ ఉంది అనేసి. ఓకే. ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని సెట్స్ లో? తేజ అని పిలుస్తారు. తేజ. మరి మీరేమని పిలుస్తారు? నేను సార్ ఉంటాను. సార్ అన్నా కదా అనాలి. బయట వాళ్ళకి అన్నా అంటాను, ఆయన పర్సనల్ సార్ ఉంటాను. నార్మల్ గా కూడా ఇప్పుడు కూడా బాయ్ సార్ అని చెప్పేసి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇక్కడే రాయచోట్లు ఎస్ఆర్కి వెళ్ళిన షూటింగ్ అప్పుడు కలిసినప్పుడు సార్ అన్నా. సో అది అట్లే సార్ గా కూడా ఆయన ముందరే కిరణ్ పిలుస్తున్నాడు, లేకపోతే కిరణ్ ఒకసారి మాట్లాడాలి ఇట్లా ఏదన్నా చెప్తాను. బట్ నేను పర్సనల్ పిలిచేది ఏదైనా సార్ అనే పిలుస్తాను. నేను మీ ఇద్దరిని ఇందాక ఒక ఫ్రేమ్ లో చూసిన తర్వాత అన్న తమ్ముళ్ళగా జాగ్రత్త తేజ, వెంటనే ఫోన్ చేయి తేజ అని అన్నారా లేదా? ఇందాక ఆయన కేరింగ్ బాగా కేరింగ్ బాగుంది. మన వదినమ్మ గురించి ఒక మాట, రహస్య మేడం గురించి. అంటే చాలా అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళు. అంటే బంధువులు వచ్చినా గానీ, మా టీం వాళ్ళు కానీ వాళ్ళతో చాలా ఇంట్లో వాళ్ళ అమ్మలాగా కేరింగ్ చూస్తుంటారు. ఫుడ్ పెట్టడం కానీ, ఏదైనా మంచి చెట్లు కానీ అన్ని బాగా మాట్లాడతారు. ఓకే. మళ్ళీ అమ్మ నాన్న వాళ్ళంతా, కిరణ్ సార్ వాళ్ళ మమ్మీ డాడీ అంతా బాగా, వాళ్ళ ఫాదర్ బాగా జోయల్ గా ఉంటున్నారు. ఏదైనా నేను తప్పు చెప్తే దానికి ఏదో కౌంటర్ వేస్తానే ఉంటారా. వాళ్ళ అమ్మగారు చాలా ఒక 50 మంది వచ్చినా కానీ వండి పెడతా ఉంటారు. అవునా? ఫుడ్ దోశలు పోసేది కానీ, దోశ నాటుకోడి పులుసు వాళ్ళు తిన్నారా? దుమ్ము లేపేస్తాం. ఎట్టుంటది? సూపర్. నేను అడగొచ్చో అడగకూడదో తెలియదు, మీరు ఇంత స్టేజ్ కి రావడానికి చిన్న అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా మీరు ఫేస్ చేసి ఉంటారు. ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ బేసిక్ అదే. కాకపోతే నేను ఇంత స్ట్రగుల్స్ అయ్యారా, ఇంత తక్కువ టైంలో మీకు ఇంత ఫేమ్ వచ్చింది తెలుసుకోవచ్చా? తక్కువ టైంలో అయితే రాలేదు. యాక్చువల్లీ దీని వెనకాల ఒక 12 years కష్టం ఉంది. మాకు తెలిసి తక్కువ టైం, మీ వెనకాల అయితే చాలా టైం ఉంది. బేసిక్స్ చేసుకుంటూ వస్తుంది. ఆ ఐడియాస్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది. కవర్ సాంగ్ చేసినాం. మా ఊరు కొండలు ఎక్కేది, వాగుల్లో దూకేది, సైకిల్ కింద టైర్లు పెట్టేది, ఆ పైన ఎగిరి దూకేది, ఇవన్నీ కవర్ సాంగ్స్ చేసేది. షర్ట్ వేసి అగ్గితో ఒక స్కూప్ చేసాం. అప్పుడు అగ్గిలో ఇలా చేతి పెడితే మొత్తం ఇంటికి ఉంటారు. సో ఇలాంటివన్నీ నేర్చుకుంటా ఒకే షాట్ లో కసుగు తెచ్చేస్తాం. నిప్పంటిచ్చాగానే కెమెరా ఆన్ చేసుకుని ఇంకా ఆడిచ్చాలి. మనకి ఎక్కువ షాట్ లేదు, ఎక్కువ ఉండదు కాబట్టి అలా ఏదో చేస్తా వచ్చిన. నాకు మగధీర సినిమా బాగా ఇన్స్పిరేషన్. ఎందుకు? ఆ గ్రాఫిక్స్ అనేది మాకు తెలియదు అప్పుడు. అది రియలిస్టిక్ గా ఉండి ఆ డైలాగ్స్ గానీ, ఆ యాక్షన్ గానీ, ఒక మైండ్ క్రియేటివిటీ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. నాకైతే ఆ సినిమాతో క్రియేట్ అయింది. తర్వాత 10th class లో ట్రై చేసిన ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కుదరలేదు. చాలా ట్రై చేసిన తర్వాత ఇంకా 2020లో చిత్తూరు కుర్రాడు యూట్యూబ్ ఛానల్ తో క్లిక్ అయినా.
ఇదే రాయచోట్లోనే ఫస్ట్ సినిమా. అవునా? ఓకే. అయినా నువ్వేం తీస్తావు వీడియోలో తొక్కలాగా ఉంటుంది, దానికి రీచ్ ఉండదు ఏముండదు. నీకెందుకు సినిమాలు? గమ్మున ఏదో ఒకటి పని చేసుకోవచ్చు కదా. అంటే నేను చెప్పేది కాదు, ఇంట్లో ఎవరో ఒకరు అయితే పర్సన్ ఒకరన్నా ఉంటారు, మన రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, బయట అవ్వచ్చు. ఏం హిట్ అవుతుంది, ఏం పని లేదా కెమెరాలు పెట్టుకుని వీడియో. యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళు అంతగా పెద్దగా ఏమనలా కానీ మా ఊర్లో డాన్స్ చేస్తాను అనమాట నేను ఇంకొక అబ్బాయి. చిన్న చిన్న రీల్స్ లాగా చేస్తుంటే ఎందుకు ఇవన్నీ నీకు ఇప్పుడు అన్నట్టుగా ఖచ్చితంగా అందరి ముందు ఎందుకు రా ఇలా చేస్తున్నారు అంటారు. బట్ ఆ ఫియర్నెస్ పోయింది ఇప్పుడు అక్కడ అంతా చేయడం వల్ల. ఇప్పుడు చుట్టూ 1000 మంది ఉన్నా కానీ యాక్షన్ చేయగలుగుతాను నేను. చాలా మంది ఆ బయటలో కెమెరా పెట్టుకుని రూమ్ లో యాక్ట్ చేసేది కాదు, అంత మంది ముందు చేయాలి, డైలాగ్ గుర్తు పెట్టుకోవాలా. ఏదైనా మిస్టేక్ చెప్తే అందరూ ఇంకోలా చూస్తుంటారు. కానీ అవంతా నథింగ్, వదిలేవాలి. మనకు ఈ టేక్ కాబట్టి ఇంకో టేక్ నేర్చుకుంటాను. ఫస్ట్ రోజు వణికిన ఆ కింద ఊర్లోనే షూటింగ్. నైట్ 3 అయిపోయింది, నైట్ షూట్ జరుగుతుంది, ఇంతే బాడీ షేరింగ్ అవుతుంది, డైలాగ్ ప్రాక్టీస్ అవుతుంది. చుట్టూ 100 మంది రెడీ యాక్షన్ అన్నాడు. మామూలుగా డైలాగ్ అప్పుడు ఎత్తుకోవాలా ఏదో గుర్తుందా? మీరు అంతగా గుర్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ డైలాగ్. యాక్చువల్ కిరణ్ మేము సీనియర్ బ్యాచ్ అనమాట. వీడు పిచ్చ కొట్టుడు కొడుతున్నారా, ఇప్పుడే మనల్ని వీళ్ళని ఎటు కొట్టినట్టే మనకు దొరికితే ఇంకెట్ కొడతాడు అని చెప్పి పదం రా ముందు అనేసి. ఆ డైలాగ్ మీకు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయే డైలాగ్. పెద్ద సినిమాలో ఫస్ట్ డైలాగ్ అది. దాని తర్వాత ఇంకా ఆగకుండా అలాగే 8 మూవీస్ అయితే చేశారు. రూల్స్ రంజన్ లో ఎమ్మెల్యే క్యారెక్టర్ బాగా మీకు ప్లస్ వచ్చిందా? ఓకే. కోటిరెడ్డి అనేసి ఒక నిమిషం ఉంటది డైలాగ్ కంటిన్యూగా. ఆ డైలాగ్ బాగా రీచ్ అయింది ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో. మామూలు ఫ్రెండ్షిప్ డే కి అదే ఎక్కువ స్టేటస్ పెడుతుంటారు. ఎమ్మెల్యేదా పెడతాం. మేము చూసాం, మా వరకు వచ్చింది. ఓకే. మామూలుగా మీరు యూట్యూబ్ ఛానల్లో కొన్ని డబ్బింగ్ పెట్టారు కదా, అవి కట్ చేసుకొని చాలా మంది యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. ఫన్ కోసం, ఇంకొకరి మీద మీమ్స్ కోసం వాడిన రోజులు కూడా ఉన్నాయి. మందు డైలాగ్ బాగా ఫేమస్ అయింది. చెప్పండి. జాక్ స్పైరో ఇంకొక అతను బీచ్ కి నడిచి వస్తా ఉంటారు. గిఫ్ట్స్ మన ఈ లోకంలో ఎన్ని కష్టాలు పడుతుంటే సంథింగ్ వస్తుంది. నేను దాన్ని లిప్సింగ్ అయినట్టు చేంజ్ చేయను. గిఫ్ట్స్ ఈ సముద్రం అంతా ముందు ఒకేసారి తాగితే కిక్ ఉండదు. గిఫ్ట్స్ ఒకవేళ ఒక పెగ్గులో వచ్చి నోట్లో పడుతుంటే కిక్కే వేరు గిఫ్ట్స్. ఇలా సముద్రం అంతా మంది తాగి చనిపోయాడన్న చరిత్ర మొత్తం నా గురించి చెప్పుకోవాలి గిఫ్ట్స్ చిరస్థాయిగా అని చెప్పి ఫుల్ వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా బార్ షాప్ కి వెళ్తే వీడియో తీస్తే ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెడేస్తారు. బట్ నేనేం తెలియదు చాలా మందికి. అదైతే పర్ఫెక్ట్ భలే సెట్ అయింది. లిప్ సింక్, ఆ సిచ్యువేషన్ ఇలా భలే సెట్ అయింది. అది విరాట్ కోహ్లీ గారి, ధోని గారిది, ఇలా చాలా క్లిక్. ఎక్కువగా ఓమే రామే అంటూ అంటారు. అంటే అది మన ఊరు భాష. అది కరెక్టే. కాకుంటే అంత దాంట్లో ఏది ఒక బూత్ కూడా ఆడ ఉండదు. అవును, ఓమే రామే అని ఉంటది. ఓన్లీ అది కూడా సిచ్యువేషన్ అయినట్టు ఆ టోన్ ఆఫ్ రైజ్ ఉంటది. ఆ సిచ్యువేషన్ అయినట్టు అప్పుడు తెలుస్తాం. ఏంది పక్కకు జరుగుయా అలాంటి వర్డ్స్ చాలా మనము ఇంట్లో యూజ్ చేస్తాం, బయటకు వస్తే ఎవరు యూజ్ చేయరు. అది యాక్చువల్ గా అది ముందు మా నాయన వాళ్ళు, ముందు తరం వాళ్ళు మాట్లాడుతున్నారు ప్యూర్ చిత్తూరు స్లాంగ్. తర్వాత నాకు అది ఎట్లా వచ్చింది నాకు తెలీదు. ఇంకా అదే ఊర్లో ఉంటాం కదా. బట్ నాకు చిత్తూరు స్లాంగ్ ఒకటి ఉంటుంది, కడపకు ఒక స్లాంగ్ ఉంటుంది, తెలంగాణకు ఒక స్లాంగ్ ఉంటుంది. నాకు తెలియదు అప్పుడు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. నా టార్గెట్ అంతా డైలాగ్స్, లిప్ సింక్, ఫన్. తర్వాత చిత్తూరు స్లాంగ్ అనేది మళ్ళీ అది ఆటోమేటిక్ గా రైజ్ అయింది. మన ఊరికన్నా కూడా పక్కన వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా వినడంతో స్లాంగ్ కోసం ఛానల్ ఆడతారు. బట్ అది ఆటోమేటిక్ గా క్లిక్ అయింది. ఇప్పుడు అందరూ కూడా చిత్తూరు స్లాంగ్ మాట్లాడతారు, కానీ అది అందరికీ హైప్ రాలేదు. ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది చిత్తూరు స్లాంగ్. పుష్ప సినిమా, తర్వాత దానికి ముందు నారప్ప సినిమాకి చాలా సినిమాలు వచ్చినాయి. బట్ నా వరకు రీచ్ అవుతాం కొన్ని. పుష్ప సినిమాలో కూడా యాక్ట్ చేసిన గెటప్ వేసినాను. నాకు గ్లిమ్ షూట్ అప్పుడు నైట్ 2 గంటలకు షూట్ అన్నారు. మేము వెయిట్ చేస్తున్నాను రామోజీ ఫిలిం సిటీలో. అప్పుడు సుకుమార్ సార్ వాళ్ళు రష్యాకి వెళ్ళినారు పుష్ప 1 రిలీజ్ అనేసి. తర్వాత రిలీజ్ అయింది. సో మా సీన్ అప్పుడు ఇంకా అది క్యాన్సిల్ అయింది. తర్వాత అది డైలాగ్ లీక్ అయిపోయింది. మా ఫోన్లు వచ్చినాయి, మీరేమో లీక్ చేయండి. నల్లగరికే చెప్పింది డైలాగ్, వాళ్ళు లీక్ చేయరు పరిస్థితులు. ఈ నల్లగరిలో ఎవరు బాగా చెప్తే వాళ్ళు మీరు డైలాగ్ చెప్పొచ్చు అని చెప్పినారు. నేను బాగా ప్రాక్టీస్ అయిపోయినాను. తర్వాత 2 గంటలు అయింది షూటింగ్, అది క్యాన్సిల్ అయింది. తర్వాత వేరే పెట్టి వచ్చి చిన్న డైలాగ్ లీక్ అయినా కూడా ఆ క్యారెక్టర్ అనేది పక్కకు తీసేస్తారు. అలా ఏం లేదు. బట్ వాళ్ళకి ఏమనిపించింది అప్పుడు మనకు తెలియదు. నేనైతే గెటప్ వేసుకొని, పాత గుడ్లు వేసుకొని, వాచ్ కట్టుకొని, గోల్డ్ డ్రింక్స్ వేసుకొని,
హీరో ఫ్రెండ్ గా. ఓ కేశవ గారు లాగే ఒక నలుగురు మందిని సెలెక్షన్ చేస్తున్నారు. దాంట్లో నలుగురిలో ఒకరు డైలాగ్ చెప్పేది గ్లిమ్స్ లో, అడవిలో 4 జంతువులు అడుగులు వేస్తే పులి అన్న గ్లిమ్స్ వచ్చింది. ఓకే ఓకే. ఆ పులి 4 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చినాడు. విన్నా, నేను విన్నా. తాత పుష్ప బతికే ఉన్నాడు అనేసి డైలాగ్, అది నాకు నేర్పించినారు. ఈ డైలాగ్ ఇచ్చి ఈ స్టైల్ మీరు చెప్పండి అనేది. సో అది కుదరలేదు. సరే, ఆ స్లాంగ్ అన్నారు కాబట్టి ఇంకెలాగో అయిపోయింది కాబట్టి ఒక్కసారి తాత అనుకుని ఎవడు అదే కనపడలేదు అంటాడు. అడగనే ఎవరు తాత అడవిలో 4 అడుగులు జంతువులు వెనక్కి అడిగేసినాయి అంటే పులి వచ్చిన అర్థం. అదే పులి 4 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చిన అర్థం యా అనేసి ఆ డైలాగ్ ఉంటుంది. వింపుగా ఉందో వినడానికి. డైలాగ్ మనకు వచ్చింది బాగా పవర్ఫుల్ డైలాగ్. అది విన్నప్పుడు భలే అనిపించింది నాకు. సుకుమార్ సార్ భలే రాసిన డైలాగ్ అని. బట్ అదృష్టం లేదు. మన రాయచూట్లో పుష్పలో సెకండ్ మూవీలో ఒక ఆమె ఉంటది కదా, సారీ చెప్పించుకోవడానికి షికావత్ సార్ పిలిపిస్తాడు కదా పార్టీకి, ఐడియా ఉందా? పార్ట్ 2 లో. అవును. దాంట్లో ఒక పెద్ద మైక్ పెట్టుకొని మాట్లాడతాడు. ఈ ఊరు ఆమె. అవునా? రారా చిన్నవాడ భలే ట్రెండ్ అవుతుంది అది. అందగాడు ఈ సంక్రాంతి భలే ట్రెండ్ అయింది. ఊరికి వస్తాడు కదా, ట్యాగ్ దట్ చిన్న కొడుకు, ట్యాగ్ దట్ అందగాడు అని ప్రతి ఒక్క విలేజ్ లో వేస్తున్నారు పాట. యాక్చువల్ చిత్తూరు నుండి కూడా 2 పాటలు 4-5 పాటలు సెలెక్ట్ చేసాము, అట్లా యూజ్ చేయలేదు. ఇది ఒకటి వాడినారు. సార్ లారీలో వస్తారు, షూట్ చేసే ముందు పాట పాడుకుంటూ వస్తారు లారీ తోలుకుంటా. చిత్తూరు జిల్లా పుత్తూరు తాలూకా మధ్యలో రేణిగుంట. ఆ రేణిగుంటలో జరుగుతున్నది శనివారం సంత. ఓకే, అది ఎర్రచంద్రం పెట్టుకొని షూట్ చేస్తాడు ఎద్దుల బండి పైన, అప్పుడు కదా సాంగ్ వచ్చేది. ఆ సాంగ్ పాడుకుంటూ వస్తుంది. ఒక లైన్ నేను ఈ మధ్య జానపద గేయాలు స్టార్ట్ చేస్తున్నా. జనవరి 1 కి స్టేజ్ మీద పాడినా. ఏంది ఒక పాట? గిలకల బావి చింతామాను మల్లోకి నువ్వు నాట్లేయను వస్తావే రవణమ్మ, నువ్వు మడిపోయను వస్తావే రత్నమ్మ. హే గిలకల బావి చింతామాను మల్లోకి నువ్వు మడిపోయను వస్తావే రత్నమ్మ, నువ్వు మడికోయను వస్తావే రత్నమ్మ. హే మీకు ఇలాంటి కళలు కూడా ఉన్నాయా? ఇది కాదు, డబ్బింగ్ అయిపోయింది, తర్వాత క్యారెక్టర్స్ ఇస్తున్నారు, హీరోగా అంటే నవ్వుతున్నారు, అదొకటి ఇంకా అఫీషియల్ గా మీరు అనౌన్స్ చేస్తారేమో నాకు తెలీదు. సార్, ఓపెన్ ఇంటర్వ్యూ వెబ్ సిరీస్ అది ఎక్సలెంట్ గా ఉంది. ఎన్ని డేస్ పట్టింది మీకు ఆ షూట్ చేయడానికి? అది స్క్రిప్ట్ 2-3 days రాశాను. 10 మందికి చెప్పిన, బాగా నవ్వుకున్నారు. తర్వాత ఎగ్జిక్యూషన్ కి కొంచెం టైం పట్టింది. 1 day లో షూట్ చేసాను. 1 day ఎడిటింగ్, 1 day డబ్బింగ్. జోకా రియలా? నిజంగా 1 day షూట్ 10 నిమిషాలే కదా. 10 నిమిషాలు నాకు ఐడియా ఉంది ఏ షార్ట్ టక్ టక్ అని చేయాలా, దాంతో చేయాలి టక్ టక్. అనవసరం షార్ట్ అంతా లేకుండా ఏదైతే స్క్రీన్ మీద ఉంటుందో ఆ విజువల్స్ తీసుకుంటా. సార్, చిన్న ఒక రీల్స్ 2 రీల్స్ చేసుకోవడానికి 3 hours, ఈ టేక్ బాగుందా ఆ టేక్ బాగుందా అనేసి మీరు 1 day లో అంత పెద్ద వెబ్ సిరీస్ ఎలా తీసారు? నాకు ఐడియా ఉందండి యాక్చువల్గా. అంటే మీకు ఓకే, అక్కడ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్. వాళ్ళకి నేను ముందే చెప్పేస్తా ఇలా చేయాలి, సేమ్ ఇంతే, ఏం చేయాలో అది నేను చేపించుకునేస్తా. ఓకే. చిత్తూరు కుర్రాడు స్లాంగ్ కాకుండా లేకపోతే కడప లాంగ్వేజ్ ఇస్తే మీరు మాట్లాడగలుగుతారా? మాట్లాడతాను, బట్ 1-2 పదాలు వేరే ఉంటాయి, అది స్క్రిప్ట్ చూసి నేర్చుకునేస్తాను. కానీ ఇది బాగా నరాల జీర్ణించిపోయింది. ఇది ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోవాలి యాక్చువల్. నేను ఎంబీఏ చదివేటప్పుడు ఫైనల్ ఇయర్ లా 4th సెమ్ ఉంది, ఇంగ్లీష్ నేర్చుకుంటే బెంగళూరులో జాబ్ వస్తాను ఫిక్స్ అయిపోయినా. నేను గ్యాప్ ఇస్తే స్టేజ్ మీదకి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడాను. మా సార్ వాళ్ళని హెచ్ఓడిని అడిగేది, సార్ మాకు వారానికి 2 క్లాస్ ఇంగ్లీష్ పెట్టండి, ఇంగ్లీష్ క్లాస్ నేర్పించండి. కానీ ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు నవ్వుకున్నారు, 3-4 times తర్వాత వాళ్ళే క్లాప్స్ కొట్టినారు, బాగా ఇంప్రూవ్ అయినామని. సో అలా ఈ జనాలు అలవాటు పడినారు కదా చిత్తూరు స్లాంగ్ కి. అది ఇంగ్లీష్ పాడు హిందీ నేర్చుకుంటే ఈ స్లాంగ్ ఏమైనా మిస్ అయిపోతుందేమో, మనలో ఒరిజినాలిటీ మిస్ అవుతుందేమో అని చెప్పి ఇంగ్లీషు హిందీ అంతా కొంచెం పక్కన పడేయను. నిజంగా చాలా గ్రేట్. మీ మదర్ టంగ్ కి ఈ లాంగ్వేజ్ మామూలుగా ఇవి హిందీ అంటారా ఏదైనా వచ్చేస్తుంది, ఏదో ఒరిజినాలిటీ రాదనమాట, టక్కన ఏదో మిస్ అవుతుందేమో అని ఫీల్ తో నేను అప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేది. హైదరాబాద్ ఏదైనా ఎవరిని కలవాలన్నప్పుడు ఇంగ్లీషు, హిందీ, తమిళ్ 4 మిక్సింగ్ కూడా వేస్తా, వాళ్ళకి అర్థమైతే అదర్ లాంగ్వేజ్ వాళ్ళు మిక్సీకి వేసి ఇంగ్లీష్ సగం హిందీ కొంచెం ఏదో మిక్స్ చేసి మాట్లాడేస్తా. మీకు ఏ పదాలు కావాలంటే అది ఏరుకోండి, అంతే అంతే. సార్, ఈ 2025 లో మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారో అవన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలి, బ్లాక్ బాస్టర్ హిట్ కావాలి, అలాగే హీరోగా కూడా మా ఫ్యాన్స్ కి మీరు రావాలని కూడా కోరుకుంటున్నాను. వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఉంది, బట్ టైం పట్టచ్చు, లేకపోతే ఖచ్చితంగా రావాలి సార్. బట్ అంత దేవుంది సపోర్ట్ వస్తాయా.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి. సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఇంటర్వ్యూ చేసినందుకు. పాటూరు పల్లవికి కూడా చాలా థ్యాంక్స్.